నా పేరు డాక్టర్ పి ఉపేంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అయితనగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈరోజు మనం చర్చించబోయే అంశము విజాతీయ వలయ సమ్మేళనాలు, ఇటరోసైక్లిక్ కాంపౌండ్స్. విజాతీయ వలయ సమ్మేళనాలు నిత్య జీవితంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే దాంట్లో విజాతీయ వలయ సమ్మేళన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ యొక్క నిర్మాణాన్ని తీసుకుంటే క్లోరోఫిల్ కూడా విజాతీయ వలయ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. విటమిన్స్ కానీ, డ్రగ్స్, లాట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విజాతీయ వలయ సమ్మేళన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండడం వలన వీటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఇవి ఎలాంటి రసాయన చర్యల్లో పాల్గొంటున్నాయి, వీటిని ఏ విధంగా స్టెబిలిటీ ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క ఎలాంటి సంకరీకరణ ఉంటుంది, ఆమ్ల స్వభావం ఎలా ఉంటుంది. సో కొన్ని కెమికల్ రియాక్షన్స్ను, రసాయన చర్యలను మనం గమనించి వీటి యొక్క స్థిరత్వాన్ని అర్థం చేసుకుంటూ ఈ చాప్టర్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చాప్టర్లో మనం విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏమిటి, విజాతీయ వలయ సమ్మేళనాలకు ఏ విధంగా నామకరణం చేయాలి, విజాతీయ వలయ సమ్మేళనాలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి, అనగా యారోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయా, నాన్ యారోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయా అనేది, ఎలాంటి రసాయన చర్యల్లో పాల్గొంటాయి అనేది, అదేవిధంగా విజాతీయ వలయ సమ్మేళనాల్లో ఏ ఏ రసాయన చర్యలు ఏ ప్రదేశంలో జరుగుతాయి అనేది, ఏ స్థానంలో జరుగుతాయి అనేది కూడా మనం నేర్చుకుంటాము. అదేవిధంగా సింథసిస్, తయారీలు, వాటి యొక్క రసాయన చర్యలు. ఇక్కడ మనం ముఖ్యంగా ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్ గురించి బాగా నేర్చుకుంటాము. సో నౌ మనం చాప్టర్లోకి వెళ్దాము. ముందుగా విజాతీయ వలయ సమ్మేళనము అంటే ఏమిటి? విజాతి అంటే వేరుగా ఉన్నది, డిఫరెంట్ లెటర్ ఆర్ డిఫరెంట్ ఆటమ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ కార్బన్ ఆటమ్స్, ఓన్లీ కార్బన్ ఆటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సిమిలర్ ఆటమ్స్, సజాతీయ పరమాణువులు అంటాము. వలయంలో ఫర్ ఎగ్జాంపుల్ సి కార్బన్ 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 కార్బన్. సో ఈ వలయంలో అన్నీ కూడా కార్బన్ పరమాణువుల చేత నిర్మితమైంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే సజాతీయ వలయ సమ్మేళనము అంటాము. హోమోసైక్లిక్ కాంపౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ప్లేస్లో చైన్లో ఏదో ఒక ఆటమ్ సబ్స్టిట్యూట్ అయిందనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిమూవ్ చేద్దాము. దీని ప్లేస్లో మనకి ఒక కార్బన్ కాకుండా అదర్ ఆటమ్, అంటే కార్బన్ కాకుండా ఇంకొక పరమాణువు ప్రతిక్షేపించబడినప్పుడు అప్పుడు వలయము ఏర్పడింది. వలయంలో వేరొక పరమాణువు ఉండడం వలన దీన్ని విజాతీయ వలయ సమ్మేళనము అంటాము. The cyclic compound which is having carbon and heteroatom. So this is heterocyclic compound. So here మనకి ఎక్కువగా హెటరో ఆటం ఏమొస్తుంటాయి అంటే ఆక్సిజన్ రావచ్చు, నైట్రోజన్ ఆటం ఉండొచ్చు, సల్ఫర్ ఆటం ఉండొచ్చు, అదేవిధంగా ఇంకా మనకి చాలా రకాల ఆటమ్స్, ఫాస్ఫరస్ కానీ ఇలా ఉండొచ్చు హెటరో ఆటమ్స్. కానీ మ్యాక్సిమం మనం ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్ ఉన్న వాటి గురించి మనం నేర్చుకుంటాం ఇక్కడ. సో విజాతీయ వలయ సమ్మేళనాలు అనేవి చాలా స్థిరమైన సమ్మేళనాలు. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ఈ హిమోగ్లోబిన్ అనేది స్థిరమైన సమ్మేళనము. దాంట్లో ఐరన్ ప్లస్ టూ Fe+2 ఉంటుంది. సో Fe+2 ఉండడం వలన Fe+2 అయాన్ ఉండడం వలన, లేదా దాంట్లో
వలయ సమ్మేళనము విజాతీయ పరమాణువును కలిగి ఉంటుంది. విజాతీయ వలయ పరమాణువును కలిగి ఉంటుంది. మనకు విజాతీయ వలయ సమ్మేళనం కాబట్టి ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అరోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. సో ఫిర్రోల్ లేదా ఫ్యూరాన్, థయోఫిన్ వీటి గురించి మనం నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒకసారి మనం ఈ సమ్మేళనాలను గమనిస్తే ఇక్కడ నైట్రోజన్ అనేది వేరొక పరమాణువు, ఇటరో ఆటం. ఇక్కడ ఆక్సిజన్ అనేది అదర్ పరమాణువు, అదర్ ఆటం. సల్ఫర్ అనేది ఇంకొక పరమాణువు. అంటే చైన్లో కార్బన్ పరమాణువులతో పాటుగా విజాతీయ పరమాణువు ఉన్నది. అంటే ఇటరో ఆటం ఎగ్జిస్ట్ along with carbon atoms. These compounds are heterocyclic compounds. So first one, ferrol present like this. So furan oxygen atom compound. Here thiophene sulfur atom compound. So generally represent like this. సాధారణంగా దీన్ని ఈ విధంగా ప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఎక్స్ ఆటం మీద మనకి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. నైట్రోజన్ మీద ఒక జంట ఉంటుంది, ఆక్సిజన్ సల్ఫర్ల మీద 2 జంటలు ఉంటాయి. ఇవి విజాతీయ వలయ సమ్మేళనాలు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వేర్ ఎన్హెచ్ కావచ్చు. ఎన్హెచ్ ఉన్నప్పుడు ఫిర్రోల్ అంటాము, ఎన్హెచ్ ఉన్నప్పుడు ఏమంటాము, ఫిర్రోల్ అంటాము. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఫ్యూరాన్ అంటాము, సల్ఫర్ ఉన్నప్పుడు థయోఫిన్ అంటాము, సల్ఫర్ అంటే థయోఫిన్. సో ఈ విధంగా విజాతీయ వలయ సమ్మేళనాలను మనము వలయంలో విజాతీయ పరమాణువు ఉన్నప్పుడు విజాతీయ వలయ సమ్మేళనాలు అంటాము. వీటి యొక్క స్థిరత్వము అత్యధికంగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వలన వీటి గురించి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత ఉన్నది. సో ఇక్కడ వీటికి అరోమాటిక్ స్వభావం ఉంటుంది. వీటికి ఏ స్వభావం ఉంటుంది? అరోమాటిక్ స్వభావము అనగానేమి? సో అరోమాటిక్ స్వభావము అనగానే ఏంటంటే 3 కండిషన్స్ పాటించాలి కాంపౌండ్. ఫస్ట్ కండిషన్ సైక్లిక్ అయి ఉండాలి. సో సెకండ్ కండిషన్ ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి, ప్లేనార్ నిర్మాణాన్ని కలిగి ఉండాలి. థర్డ్ కండిషన్ ఉకెల్ నియమాన్ని పాటించాలి. 4n+2 5 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండాలి. సో ప్లేనార్ స్ట్రక్చర్ ఆర్ కాంజుగేషన్లో ఉన్నప్పుడు కాంపౌండ్, కాంజుగేషన్ మీన్స్ డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఆల్టర్నేటివ్లీ. దోస్ కాంపౌండ్స్ హ్యావ్ కాంజుగేటెడ్ కాంపౌండ్స్. ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద కాంపౌండ్. సో అంటే సంయుగ్మము ఉన్నప్పుడు దాని అణువుకు సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు వలయ నిర్మాణాన్ని కలిగి ఉండాలి, సమతల నిర్మాణాన్ని కలిగి ఉండాలి, ఉకెల్ నియమాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్. సో ఫర్ ఎగ్జాంపుల్ పుట్ 0 ఇన్ ద ప్లేస్ ఆఫ్ n. సో 4 × 0 0, 2 pi electrons in the compound, 2 pi electrons. If you put n is equal to 1, so 6 pi electrons. If you put n is equal to 2, 10 pi electrons available in the compound. So those compounds are aromatic compounds. or ఉకెల్ నియమాన్ని పాటిస్తున్నాయని చెప్తాము. ఉకెల్ నియమాన్ని పాటిస్తున్నాయి అంటే అవి ఆ 2 కండిషన్లతో పాటు ఉకెల్ నియమం పాటించాలి. అలాంటి వాటిని అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాము. వీటికి చాలా సువాసన కలిగి ఉంటాయి, సమ్మేళనాలు మంచి స్మెల్ కలిగి ఉంటాయి. వీటికి అత్యధిక స్థిరత్వం ఉంటుంది. అత్యధిక స్థిరత్వం ఉండడం వలన ఈ అరోమాటిక్ సమ్మేళనాలు అసంతృప్తతను కలిగి ఉన్న, అనగా డబుల్ బాండ్లు, త్రిబుల్ బాండ్స్ ఉన్న ఇవి సంకలన చర్యల్లో పాల్గొనవు. ఇవి ఎలాంటి చర్యల్లో పాల్గొంటాయి అంటే ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. ఇది గమనించాలి. సో ఏ విధంగా అనేది మనం నేర్చుకుంటాము ఈ చాప్టర్లో. నెక్స్ట్ వన్, వీటికి ఏ విధంగా నామకరణం చేయాలనేది కూడా నేర్చుకోవాలి. సో ఎప్పుడైనా సరే నామకరణం ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ n అనేది విజాతీయ పరమాణువు, ఇటరో ఆటం. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇటరో ఆటం, సల్ఫర్ అనేది ఇటరో ఆటం. ఆల్రెడీ నైట్రోజన్ ఉన్నప్పుడు పిర్రోల్ అని చదువుతాము, ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్జోల్ అని చదువుతాము, సల్ఫర్ ఉన్నప్పుడు థయోఫిన్ అని చదువుతాము. ఐయుఫాక్ నేమ్స్ బ్రాకెట్లో ఉన్నాయి, నేర్చుకోండి. ఎజోల్ అంటాము. సో
సో ఎజో అనాలి, ఎజో నైట్రోజన్ ఉన్నప్పుడు ఎజోల్, ఇక్కడ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్జోల్ అనాలి. ఎస్ అంటే థయో అనాలి, థయోల్. ఫిర్రోల్, ఆక్జోల్, థయోల్. బ్రాకెట్లో ఉన్నవి ఐయుపిఏసి, ఐయుపిఏసి నేమ్స్, ఐయుప్యాక్ నేమ్స్, సారీ. ఐయుపిఏసి అంటే అర్థం ఏంది, అబ్రివేషన్ ఏంటిది? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారము మనకి నామింక్లేచర్ ఉంటుంది. నైట్రోజన్ ఉన్నప్పుడు ఎజో అనాలి, ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్జో అనాలి, సల్ఫర్ ఉన్నప్పుడు థయో అనాలి. సో నెక్స్ట్ వన్ మనకి ఏ విధంగా నామింక్లేచర్ ఇవ్వాలి అనేది. సో ఇక్కడ సింపుల్గా అరబిక్ నెంబర్స్ అంటే 1 2 3 సంఖ్యలు 1 2 3 ప్రకారం నామింక్లేచర్ ఇచ్చుకోవచ్చు. ఆర్ గ్రీక్ వర్డ్స్ ఆల్ఫా బీటా గామాలతో కూడా నామింక్లేచర్ ఇచ్చుకోవచ్చు. సో ఏ విధంగా అనేది చూద్దాం చూడండి. సో మనకి అరబిక్ నెంబర్స్ యూజ్ చేస్తే మన సాధారణమైన సంఖ్యలను యూజ్ చేసినప్పుడు, సో విజాతీయ పరమాణు నుండి మనము నెంబరింగ్ ఇవ్వాలి. అనగా ఇక్కడ విజాతీయ పరమాణు నైట్రోజన్ కాబట్టి 1. సో ప్రతి కార్నర్ కూడా కార్బన్ 2 3 4 5. సో అంటే వలయంలో 5 పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఇది పంచపరమాణుక వలయ సమ్మేళనం అని కూడా అంటాము. వలయంలో 6 ఉన్నప్పుడు షష్ఠ పరమాణుక, అనగా 5 ఉంటేనేమో 5 ఆటమ్స్ ఉన్నప్పుడు 5 మెంబర్డ్ రింగ్, 6 ఆటమ్స్ ఉన్నప్పుడు 6 మెంబర్డ్ రింగ్ విత్ ఇటరోసైక్లిక్ కాంపౌండ్స్. సో జనరల్లీ 5 మెంబర్డ్ అండ్ 6 మెంబర్డ్ ఆర్ మోర్ స్టేబుల్, ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. పంచపరమాణుక వలయ సమ్మేళనాలు, షష్ఠ పరమాణుక వలయ సమ్మేళనాలు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇది మనం గమనించాలి. సో ఎందుకంటే స్టీరిక్ స్ట్రెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. స్టీరిక్ స్ట్రెయిన్ అంటే తిమితీయ విఘాతం అనేది తక్కువగా ఉండడం వలన ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ 1 2 3 4 5 ఇది కూడా పంచపరమాణుక వలయ సమ్మేళనము, 5 మెంబర్డ్ రింగ్ విత్ ఆక్సిజన్ ఇటరో ఆటం. సో 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్ విత్ ఇటరో ఆటం సల్ఫర్. సో సాధారణమైన నెంబర్స్ యూజ్ చేస్తున్నప్పుడు నెంబరింగ్ అనేది సంఖ్యలకు నెంబర్ ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే విజాతీయ పరమాణు నుండి స్టార్ట్ చేయాలి. ఇటరో ఆటం నుంచి యూ హ్యావ్ టు గివ్ నెంబరింగ్. సో ఒకవేళ ఇఫ్ యూ యూజ్ ఆల్ఫా బీటా గామా ఆర్ గ్రీక్ వర్డ్స్, సో ఇక్కడ ఇటరో ఆటం పక్కన కార్బన్ నుంచి స్టార్ట్ చేయాలి, సైడ్ కార్బన్. సో విజాతీయ పరమాణువుకు అటాచ్ అయి ఉన్న కార్బన్ ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇటరో ఆటం అనేది నైట్రోజన్. సో నైట్రోజన్కు రైట్ సైడ్ ఆల్ఫా, సో ఆర్ లెఫ్ట్ సైడ్ ఆల్సో ఆల్ఫా. సో ఆల్ఫా సైడ్ కార్బన్ బీటా, దిస్ ఈజ్ ద ఆల్ఫా బీటా gamma nomenclature are Greek words used in heterocyclic compounds. Simply, what is the difference between these two? So సాధారణమైన సంఖ్యలను ఉపయోగించినప్పుడేమో విజాతీయ పరమాణువు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. ఆల్ఫా బీటా గామా గ్రీక్ వర్డ్లను ఉపయోగించినప్పుడు విజాతీయ పరమాణువుకు పక్కన ఉన్న పరమాణువు నుంచి ఆల్ఫా బీటా గామా పదాలను ఉపయోగించాలి. ఇది హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ విజాతీయ వలయ సమ్మేళనాల్లో నామకరణము ఇచ్చే విధానము ఐయుపిఏసి కండిషన్స్ ప్రకారము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నామింక్లేచర్ 2-మిథైల్ ఫ్యూరాన్ 1 2 3 4 5. సో ఎక్కడి నుంచి నెంబరింగ్ స్టార్ట్ అయింది? ఇక్కడ విజాతీయ పరమాణువు ఆక్సిజన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 2 పొజిషన్లో ఏ గ్రూప్ ఉన్నది? మిథైల్ సబ్స్టిట్యూయెంట్గా ప్రతిక్షేపకంగా ఉన్నది 2-మిథైల్ ఫ్యూరాన్. నెక్స్ట్ వన్ ఫ్యూరాన్ 2 ఆల్డిహైడ్. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? ఆల్డిహైడ్ ఉన్నది. దీన్ని కామన్ నేమ్ ఏంటంటే పర్ఫ్యూరాల్. సో సింపుల్గా పర్ఫ్యూరాల్ అంటాము. పర్ఫ్యూరాల్.
సో ఇది నామకరణం ఇచ్చే విధానము. నెక్స్ట్ అరోమాటిక్ స్వభావము అంటే ఏందనేది డీటెయిల్డ్గా నేర్చుకుందాము. సో డీటెయిల్డ్గా నేర్చుకునే ముందు మనకి ఫ్యూరోల్, ప్యూరాన్, థయోఫిన్ ఈ 3 పదార్థాల్లో సంయుగ్మ సీసీ బంధాలు ఉన్నాయా లేవో చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూరాన్, ఫిర్రోల్, థయోఫిన్ రింగ్ తీసుకుంటే ఈ విధంగా డబుల్ బాండ్ ఉన్నది. సో లోన్ పెయిర్ ఎలక్ట్రాన్ Z is equal to either Z is equal to NH, that is ferrol, so Z is equal to O furan, Z is equal to సల్ఫర్, థయోఫిన్. సో ఒకసారి చెక్ చేయండి సంయుగ్మ దిబంధాలు ఉన్నాయా లేవా అనేది. సింపుల్గా ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఇక్కడ లోన్ పెయిర్ ఉంది కాబట్టి ఇవి సంయుగ్మ దిబంధాలను కలిగి ఉన్నాయి అని చెప్తాము. ఈ వలయము సమతలాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే N మీద ఉన్న ఒక జంట ఎలక్ట్రాన్లను ఇక్కడ ఇది రెజొనెన్స్లో పాల్గొనడం వలన ఈ అణువుని సమతల నిర్మాణాన్ని కలిగి ఉన్నదిగా తీసుకుంటాము. అదేవిధంగా ఇది రెజొనెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉపయోగిస్తుందంటే ఇక్కడ 2π ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2π బంధంలో 2 ఎలక్ట్రాన్లు, ఈ పై బంధంలో 2 ఎలక్ట్రాన్లు, మొత్తం 4. విజాతీయ పరమాణువు మీద ఉన్న ఒక ఒంటరి ఎలక్ట్రాన్స్ అంట 2, అంటే 2 + 2 4 + 2 6, అనగా 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి రెజొనెన్స్లో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ కాంపౌండ్స్ ఉకెల్ నియమాన్ని పాటిస్తున్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏమో సైక్లిక్ ఉన్నది, సంయుగ్మ దిబంధాలను కలిగి ఉన్నవి, అదేవిధంగా ఉకెల్ నియమాన్ని పాటిస్తున్నవి కాబట్టి వీటికి ఏ స్వభావం ఉంటుందంటే ఏరోమాటిక్ స్వభావం ఉంటుంది. ఏ స్వభావం ఉంటుంది? ఏరోమాటిక్ స్వభావం ఉంటుంది. ఈ వలయాల్లో దిబంధాలు ఉన్నప్పటికీ ఇవి సంకలన చర్యల కంటే ప్రతిక్షేపణ చర్యల్లో ఎక్కువగా పాల్గొంటాయి. కారణం ఏంటంటే ఏరోమాటిక్ స్వభావము. సో నెక్స్ట్ వన్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లు వలయాలను విభజించడం అంత సులభం కాదు. కారణం ఏంటంటే అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం వలన ఇవి అంత ఈజీగా డిసోసియేట్ కావు, అయనీకరణం కావు. పై ఎలక్ట్రాన్ల అస్థానీకరణం వలన ఏర్పడే సంకర నిర్మాణాల ద్వారా ఈ వలయాలు అరోమాటిక్ స్వభావాన్ని మరియు వాటి స్థిరత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా పై ఎలక్ట్రాన్స్ రొటేట్ కావడం, షిఫ్ట్ కావడంని ఆస్థానీకరణం అంటాము. ఆస్థానీకరణం వలన వీటికి అత్యధిక స్థిరత్వము మరియు అరోమాటిక్ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లు అరోమాటిక్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్ ప్రతిక్షేపణ చర్యల్లో ఎక్కువగా పాల్గొంటాయి. అదేవిధంగా స్థిరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఫిర్రోల్ ఆరు ఫ్యూరాన్, థయోఫిన్ల యొక్క రెజొనెన్స్ రూపాలను మనం ఒకసారి అర్థం చేసుకుంటే సింపుల్గా చూడండి. ఒకసారి ఇక్కడ రాద్దాము. మనము ఫ్యూరాన్ తీసుకొని ఫిర్రోల్ తీసుకొని NH. సో ఇక్కడ డబుల్ బాండ్ నైట్రోజన్ మీద ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట. సో రెజొనెన్స్ సింబల్ డబుల్ హెడెడ్ హ్యారో. సో ఇక్కడ లోన్ పెయిర్ను కిందికి షిఫ్ట్ చేయండి. ఇక్కడ పై బంధాన్ని నెక్స్ట్ కార్బన్ మీదకి షిఫ్ట్ చేయండి. ఏ విధంగా రాయాలో చూడండి రెజొనెన్స్ రూపాలు. సో స్కెలిటన్ చేంజ్ కాదు, వలయం అనేది చేంజ్ కాదు, పై బంధము లేదా ఒంటరి ఎలక్ట్రాన్ జంటలో స్థానంలో మార్పు వస్తుంది. నైట్రోజన్ మీద ఉన్న జంట కిందికి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్, నైట్రోజన్ లాస్ అయింది కాబట్టి కిందికి షిఫ్ట్ చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ను ఈ కార్బన్ టేక్ చేసి తీసుకుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్. నెంబరింగ్ ఇచ్చి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 1 2 3 1 2 మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. 2 3ల మధ్య డబుల్ బాండ్ 3 కార్బన్ తీసుకుంది కాబట్టి 3 కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో అగైన్ డబుల్ హెడెడ్ హ్యారో. సో ఈ నెగిటివ్ కార్బన్ను బిట్వీన్ షిఫ్ట్ చేయండి, నెగిటివ్ పెయిర్ను. అప్పుడు సైమల్టేనియస్లీ అది వెంటనే ఈ పై బంధాన్ని 5th కార్బన్ తీసుకుంటుంది. అప్పుడు ఏ నిర్మాణం ఫామ్ అవుతుందంటే ఇక్కడ NH ఆల్రెడీ డబుల్ బాండ్ ఈజ్ దేర్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ దేర్. సో నెగిటివ్ ఛార్జ్
సో ఇక్కడికి వచ్చింది కాబట్టి డబుల్ బాండ్ ఇక్కడ డబుల్ బాండ్ 5th కార్బన్ తీసుకుంది నెగిటివ్ ఛార్జ్. దిస్ ఈజ్ ద అనదర్ రెజొనెన్స్ రూపాలు. సో నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ ఫార్మ్స్ ఎక్కువగా ఉంటే మోర్ స్టెబిలిటీ ఉంటుంది. సో రెజొనెన్స్ ఫార్మ్స్ ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనకి ఆల్రెడీ తెలుసు. ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు లోన్ పెయిర్స్ మరియు పై బాండ్స్ వాటి యొక్క స్థానాన్ని మార్చుకోవడం ద్వారా, స్థానీకరణం జరగడం ద్వారా రెజొనెన్స్ రూపాలు వస్తాయి. రెజొనెన్స్ రూపాలు వచ్చినాయి అంటే అణువుకి ఎన్ని రూపాలు ఉంటే అంత ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ అగైన్ నెగిటివ్ ఛార్జ్ షిఫ్ట్ టు డౌన్, ఇక్కడ కిందికి షిఫ్ట్ చేయండి. వెంటనే ఈ పై బాండ్ను ఈ కార్బన్ తీసుకుంటుంది, సెకండ్ కార్బన్. అప్పుడు రెండవ కార్బన్కు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఐదవ కార్బన్కి ఒకటో నైట్రోజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ డబుల్ బాండ్ కింది షిఫ్ట్ చేయండి. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే కర్బన వలయంలో అన్ని కార్బన్ల మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇవి సింపుల్గా ఎలక్ట్రోఫైల్ వచ్చి ప్రతిక్షేపణ జరుగుతుంది, ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి కార్బన్ల మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండడం వలన, నెగిటివ్ ఛార్జ్ ఉండడం వలన ఎలక్ట్రోఫైల్ ఈజీగా మనకి సంకలితం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూరాన్, ఫిర్రోల్, థయోఫిన్లలో ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఎక్కువగా జరుగుతాయి అనే దానికి మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే వలయంలోని కార్బన్ల మీద రుణావేశము లేదా ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువగా ఉండడం వలన ఎలక్ట్రోఫైల్ ఈజీగా యాడ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాటి ఆధారంగా ఈ 3 వలయాల్లో ప్రతి కార్బన్ మీద రుణావేశాన్ని, విజాతీయ పరమాణువు ధనావేశాన్ని కలిగి ఉండను. అందువల్ల ఇవి బెంజిన్ వలె ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. బెంజిన్ కూడా అరోమాటిక్ కాంపౌండ్. ఈ 5 మెంబర్డ్ రింగ్ పంచపరమాణుక వలయ సమ్మేళనాలు ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లు కూడా అరోమాటిక్ కాంపౌండ్స్ కాబట్టి ప్రతిక్షేపణ చర్యల్లో బెంజిన్ వలె ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. సో సిమిలర్లీ ఫ్యూరాన్ రెజొనెన్స్ రూపాలు. సో ఇక్కడ ఫ్యూరాన్ రెజొనెన్స్ రూపాలు కూడా అదే విధంగా రాయాలి. ఆక్సిజన్ మీద ఉన్న ఒక లోన్ పెయిర్ను యూజ్ చేసుకోవాలి. ఒక లోన్ పెయిర్ను డౌన్కి షిఫ్ట్ చేయండి. అప్పుడు ఆక్సిజన్కు ఫస్ట్ ఆల్ఫా కార్బన్కి మధ్యలో మనకి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. థర్డ్ కార్బన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అగైన్ నెగిటివ్ ఛార్జ్ డౌన్ కిందికి షిఫ్ట్ చేయండి. పై బాండ్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ కార్బన్ మీదకి పోతుంది. నెక్స్ట్ కార్బన్ గెయిన్స్ నెగిటివ్ ఛార్జ్. సో అగైన్ నెగిటివ్ని కిందికి షిఫ్ట్ చేస్తే పై బాండ్ గోస్ టు నెక్స్ట్ కార్బన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ విధంగా కర్బన శృంఖలంలో లేదా విజాతీయ వలయ సమ్మేళనంలోని అన్ని కార్బన్ల మీద నెగిటివ్ ఛార్జ్ ఉండడం వలన ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ జంట యూజ్ కావడం ద్వారా ఇవి విజాతీయ పరమాణు sp2 సంకరీకరణం చెందింది అని చెప్తాము. సో అందువల్ల ప్రతి కార్బన్ పరమాణువు 3 sp2 ఆర్బిటాలను ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న సంకరీకరణం చెందని pz ఆర్బిటాలు కలిగి ఉండును. అదేవిధంగా విజాతీయ పరమాణువుపై ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగి ఉన్న 3 sp2 ఆర్బిటాలు ఎలక్ట్రాన్ జంటను కలిగి సంకరీకరణంలో పాల్గొన్న p ఆర్బిటాల్తో కలిగి ఉండును. సింపుల్గా sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది విజాతీయ పరమాణు ఫ్యూరాన్, ఫిర్రోల్, థయోఫిన్లలో. సో ఈ ఓవర్లాప్ ఏ విధంగా అతిపాతం ఏముంటుందంటే sp2s ఉండొచ్చు. sp2s దట్ మీన్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ CH బాండ్స్. sp2sp డబుల్ బాండ్ డబుల్ బాండ్ C కావచ్చు. sp2sp2 సో CN బాండ్ కావచ్చు. sp2s సో NH బాండ్ కావచ్చు. సో సిమిలర్ ఇక్కడ అతిపాతము ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాంపౌండ్కి ఎక్కువ స్థిరత్వం ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సిగ్మా బంధాలు బలమైనవి, పై బంధాలు అనేవి బలహీనమైనవి అని కూడా తెలుసు. పై బంధాలు పక్కవాటుగా అతిపాతం జరగడం ద్వారా ఏర్పడతాయి, సిగ్మా బంధాలు ఏమో అంత్య అతిపాతం జరగడం ద్వారా ఏర్పడతాయి అనేది తెలుసు ఇదంతా. సో సింపుల్గా పాక్షిక అతిపాతం జరగడం ద్వారా పై బంధాలను ఏర్పరచుకుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్టికల్గా రాసిన లోబు p ఆర్బిటాలు అంటే సంకరీకరణంలో పాల్గొన్నటువంటి p ఆర్బిటాల్ దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్, ఒంటరి ఎలక్ట్రాన్ ఉండడం ద్వారా అవి పక్కవాటుగా అతిపాతం జరిగి మనకి పై బంధాలను ఏర్పరుస్తాయి. సో ఈ విధంగా విజాతీయ పరమాణువుల వద్ద ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు కలిసి రెజొనెన్స్ నిర్మాణాలను ఏర్పరిచి మనకు స్థిరత్వాన్ని కలుగజేస్తాయి. అంటే పైన ఒక లోబ్ ఉంటుంది, కింద ఒక లోబ్ ఉంటుంది. ఈ విధంగా మనకి శాండ్విచ్ నేచర్ ఉంటుంది ఎలక్ట్రాన్
షిఫ్టింగ్ ఎలక్ట్రాన్ల ఆస్థానీకరణం జరుగుతుంది. ఇక్కడ వీటిని మనం ఏ విధంగా తయారు చేస్తామనేది మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. సింపుల్గా మనకి మరి ఒకసారి వీటిని ఫస్ట్ రెజొనెన్స్ నిర్మాణాలు రాయడం నేర్చుకోవాలి. రెజొనెన్స్ నిర్మాణాలతో పాటుగా ఏరోమాటిక్ స్వభావం అంటే ఏంటి, సో వీటికి నామకరణం ఏ విధంగా చేస్తాము, వీటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనేది మనకి హిమోగ్లోబిన్ ఎగ్జాంపుల్, క్లోరోఫిల్ ఎగ్జాంపుల్, విటమిన్స్ ఎగ్జాంపుల్. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ B12 విటమిన్, సైనోకోబాలమిన్. సో ఈ విజాతీయ వలయ సమ్మేళనాలు చాలా కాంపౌండ్స్లో ఉంటాయి. అంటే వీటి యొక్క ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ చాప్టర్ని మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇక్కడ మనం సింపుల్గా నామకరణం చేసేటప్పుడు విజాతీయ పరమాణు నుండి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆల్ఫా బీటా గామా పదాలను ఉపయోగిస్తేనేమో విజాతీయ పరమాణువుకి పక్కన ఉన్న కార్బన్ నుంచి ఆల్ఫా బీటా గామా పదాలను ఉపయోగించాలి. అదేవిధంగా వీటికి ఏరోమాటిక్ స్వభావం ఉంటుంది. కారణం ఏంటంటే వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, సంయుగ్మ ద్విబంధాలను అనగా సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే నైట్రోజన్ ఆర్ ఆక్సిజన్ సల్ఫర్లో ఉన్న ఒక జంట ఒంటరి ఎలక్ట్రాన్ జంటను రెజొనెన్స్లో ఉపయోగించుకోవడం ద్వారా అణువుకు సమతల నిర్మాణం వస్తుంది. ఆ అణువుకు సమతల నిర్మాణము అదేవిధంగా ఉకెల్ నియమాన్ని అనుసరిస్తున్నాయి కాబట్టి ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏరోమాటిక్ స్వభావం ఉంది అంటే బెంజిన్ లాగా ఇవి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. కారణం ఏంటంటే ఏరోమాటిక్ స్వభావం. పైబంధాలు ఉన్నప్పటికీ సంకలన చర్యల్లో పాల్గొనవు. ఏరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి ప్రతిక్షేపణ చర్యల్లో ఎక్కువగా పాల్గొంటాయి. రెజొనెన్స్ నిర్మాణాలు రాసేటప్పుడు ఎప్పుడైనా సరే లోన్ పెయిర్ను డౌన్కి షిఫ్ట్ చేసుకోవాలి, వెంటనే పై బంధాన్ని పక్క కార్బన్ మీదకి తీసుకుపోవాలి. లోన్ పెయిర్ ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కిందికి షిఫ్ట్ చేస్తే డబుల్ బాండ్ వస్తుంది. ఆ డబుల్ బాండ్ పక్కన ఉన్న డబుల్ బాండ్ని ఇంకొక కార్బన్ మీద షిఫ్ట్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. లోన్ పెయిర్ ఇచ్చేసిన ఆటంకేమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇవి రెజొనెన్స్ రూపాలు. సో ఏ విధంగా అనేది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. టుమారో we will discuss about preparation of heterocyclic compounds. Thank you.